గోధుమ పిండి చక్కెరతో చాలా అంటే చాలా రుచికరమైన బిస్కెట్స్ని ఇలా చేసుకోవచ్చండి. ఇంట్లోనే చాలా అంటే చాలా ఈజీ అన్నమాట. మనం జర్నీ చేసేటప్పుడు కూడా ఈ బిస్కెట్ని అయితే క్యారీ చేసుకుని వెళ్ళొచ్చు. పిల్లలు స్నాక్స్ కోసం తీసుకుని వెళ్ళొచ్చు. పిల్లలు స్కూల్ నుంచి వచ్చిన వెంటనే ఆకలి అంటారు కదా, ఎమర్జెన్సీకి బిస్కెట్లు ఇస్తే వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు. మరి ఎలా చేయాలో ప్రాసెస్ చూసేద్దామా. నేనైతే ఒక చిన్న గిన్నె తీసుకొని ఇందులో 1.5 కప్ అయితే పాలు వేసుకున్నాను. గోరువెచ్చని పాలు అన్నమాట. ఇందులోనే 1.5 కప్ వచ్చి చక్కెర అయితే వేసుకున్నాను. చక్కెరని పాలలో కరిగించకుండా ఇలాగే వదిలిపెట్టేయండి. ఇప్పుడు దీన్ని మనం పక్కన పెట్టేస్తాము. ఇంకొక గిన్నె తీసుకొని ఇందులో అయితే నేను ఒక 2 కప్పు గోధుమ పిండి అయితే వేసుకున్నాను. వేసుకొని దీంట్లోనే 1 కప్పు రవ్వ అన్నమాట, ఉప్మా చేస్తాం కదా ఆ రవ్వ అయితే వేసుకున్నాను. కోకోనట్ పౌడర్ 1/4 కప్ అయితే వేసుకున్నాను. కోకోనట్ పౌడర్ లేకపోతే మీ దగ్గర కొబ్బరి తురుము అలా అయినా వేసుకోవచ్చు అన్నమాట, డ్రై వేసుకోవచ్చు. ఇప్పుడు నేనైతే కాజు తీసుకున్నాను. కాజు తీసుకొని దీని అయితే సన్నగా ఇలా కట్ చేసుకుంటున్నాను. మీరు బాదం వేసుకోవాలంటే కూడా బాదం వేసుకోవచ్చు అన్నమాట. కాజు బాదం రెండైనా వేసుకోవచ్చు, మీ ఇష్టము. ఈ బిస్కెట్స్ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి, ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడు ఇందులో నేనైతే ఒక 2 టేబుల్ స్పూన్ వరకు ఇలాచీ పౌడర్ వేసుకున్నాను. ఒక 2 టేబుల్ స్పూన్ వచ్చి నెయ్యి వేసుకుంటున్నాను. మీ దగ్గర నెయ్యి లేకపోతే బటర్ అయినా వేసుకోవచ్చు. బటర్ కరిగించి వేసుకోవచ్చు. వేసుకొని ఇప్పుడు మనం దీన్ని అయితే కలిపేస్తామన్నమాట. ముందుగా అయితే మనం నెయ్యి వేసుకున్నాం కదా, ఈ నెయ్యితో పాటు ఇలాచీ పౌడరు, రవ్వ, ఇంకా కొబ్బరి మొత్తం ఇలా కలిపేయాలన్నమాట. పౌడర్ లాగా ఇలా ఒకేసారి ఇలా కలిపేయండి. ఆ తర్వాత ఇందులో మనము పాలు చక్కెర నానపెట్టుకున్నాం కదా, ముందుగా నేనైతే చక్కెర వేసుకుంటున్నానండి. ఒకేసారి వచ్చి పాలు చక్కెర వేయొద్దండి. చక్కెర వేసుకొని దీనిలో అయితే నేను కలుపుతున్నాను. కొంచెం పిండిలా వస్తుంది. తర్వాత ఇంకొంచెం చక్కెర అయితే వేసుకుంటున్నాను. అలా కొంచెము స్టార్టింగ్లోనే మనమైతే చక్కెర వేసుకోవాలా. ఆ తర్వాత కొంచెంలా పాలు వేసుకొని మనము దీన్ని అయితే పిండిలా కలిపేయాలన్నమాట. స్టార్టింగ్లోనే కొంచెం పొడి ఇలా వస్తుంది, కాకపోతే ఏం పర్వాలేదు. మనం దీన్ని టైట్గా చేసుకొని ఒక డఫ్లా దీన్ని అయితే మనం తయారు చేసుకోవాలన్నమాట. తయారు చేసుకొని ఆ తర్వాత ఇలా పిండిని మనం సెట్ చేసుకోవాలా. సెట్ చేసుకొని దీన్ని అయితే బిస్కెట్లా నేను కట్ చేస్తున్నాను. మీకు ఏ షేప్ కావాలంటే ఆ షేప్ వరకు మీరు బిస్కెట్స్ అలా కట్ చేసుకోవచ్చు. మీకు చూపిస్తున్నాను చూడండి. నేనైతే కొండల షేప్ అయితే నేను కట్ చేసుకున్నాను. మీరు ఈ పిండిని కట్ చేసేటప్పుడు బిస్కెట్లా కొంచెం క్రాక్స్ అలా వస్తాయండి. అలా క్రాక్స్ వస్తే మనము దీన్ని అయితే మెల్లగా ఇలా వత్తుకొని ఇలా మనము బిస్కెట్లా ఇలా సెట్ చేసుకోవాలన్నమాట. ఒక్కొక్కటిగా చేసుకొని చూసారు కదా, నేనైతే అన్ని బిస్కెట్లు అయితే చేసుకున్నాను అన్నమాట. ఇప్పుడు డీప్ ఫ్రై. నూనె వచ్చి ఎక్కువ వేడిగా ఉండకూడదు, ఎక్కువ చల్లగా ఉండకూడదు, మీడియంలో ఉండాలన్నమాట. ఎక్కువ చల్లగా ఉంటే బిస్కెట్లు వేస్తే పగిలిపోతాయి. ఎక్కువ వేడిగా ఉంటే అవి బిస్కెట్లు వేస్తే లోపల వచ్చి పచ్చివి ఉంటాయి, బయట వచ్చి కాలిపోతాయి అన్నమాట. అందుకోసము మీడియంలో ఉండాలా. లో టు మీడియం టు లో అన్నమాట. ఇలా ఒక్కొక్కటిగా అయితే నేను ఫ్రై చేసుకున్నాను. చాలా అంటే చాలా బాగా వచ్చాయండి. డఫ్ చేసేది చాలా ఈజీ, కాకపోతే మనము ఫ్రై చేసేటప్పుడు టైం అయితే మనకు కొంచెం ఎక్కువ పడుతుంది. ఇలా ఓపికగా మనము బిస్కెట్లు ఫ్రై చేసుకుంటే ఇంట్లోనే మంచిగా అయితే మనము హెల్తీ బిస్కెట్స్ తినొచ్చు. పిల్లలు కూడా ఇష్టంగా తింటారన్నమాట. బిస్కెట్స్ అయితే చేయడం అయిపోయింది. దీన్ని అయితే చల్లారించి ఇప్పుడు నేనే దీన్ని అయితే స్టోర్ చేసుకున్నాను. స్టోర్ చేసుకొని మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు మనము ఈ బిస్కెట్ని అయితే తినవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్టయితే ప్లీజ్ నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్ని సపోర్ట్ చేయండి. ఇంకొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.